డెమోక్రసీ అంటారా, అది నన్ను చంపేశాడు, బ్రాడ్ డే లైట్లో చంపేశాడు. ఏం చూసి నేను ఓటేస్తారు బాబు, నన్ను చూసి ఓటేయండి అంటావు. ఆ మాట చెప్పుకున్నా 4 ఓట్లు వచ్చిండేమో. అదినం 11th 8:30కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ అడ్రస్ చేశారు. ది వే హీ హస్ అడ్రస్డ్, హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఎస్ ఎ స్టేట్స్మెన్, నాట్ ఎన్ ఆర్డినరీ పాలిటిషియన్. ఎంత హుందాగా ప్రవర్తించాడు ఆయన. ఒక మీడియా ప్రతినిధి అడిగితే ఇట్స్ గోయింగ్ టు బి ల్యాండ్ స్లైడ్ అన్నాడు. పోలింగ్ తగ్గించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించాడనేది ఒక్క మాట చెప్పాడు. ఇట్ వాజ్ ట్రూ. మేము గ్రౌండ్లో చూసాం ఏ విధంగా తగ్గించేదానికి ప్రయత్నం చేశాం. జగన్ గారు ప్రజల స్పందన చూసి వాళ్ళని అభినందించి, చనిపోయిన వాళ్ళకు సానుభూతి తెలిపి, అంత హుందాగా మాట్లాడితే 40 సంవత్సరాల అనుభవం ఉన్న నువ్వు ఇన్నిసార్లు మన ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి మీరంతా హుందాగా జవాబు మాట్లాడాలన్నా వాళ్ళ తప్పంటావు, వీళ్ళ తప్పంటావు, వీళ్ళతో మిషన్స్ పనిచేయలేదంటావు. అఫ్కోర్స్ ఎక్కడన్నా 1 2 ట్రబుల్ ఇచ్చిండొచ్చు. కొత్త సిస్టమ్, ఆ విజిబిలిటీ సిస్టమ్ అడాప్ట్ చేశారు. మిషన్ 1 2 పోయింటే ఇమీడియట్గా అటెండ్ అవుతున్నారు. ఇట్ షుడ్ హ్యావ్ టేకన్ ½ an hour 1 hour జరిగిండొచ్చు కొన్ని చోట. దానికి ఎంటైర్ సిస్టమ్ ఇది చేస్తే ఎయిర్ క్రాఫ్ట్ ఏమన్నా క్రాష్ అయితే క్రాష్ జరగకుండా ఉందా? అంత మాత్రాన మొత్తం ఎయిర్లైన్ సిస్టమ్స్ నేను వేద్దామా? పొద్దున పోతే మళ్ళీ ఫ్లైట్లో ఏంటి ఇది అసలు? మీకు ఈ స్టేట్మెంట్స్ కాంట్రాడిక్షన్, సెల్ఫ్ కాంట్రాడిక్షన్, మళ్ళీ వేరే కూడా కాదు. తానే ఖండించుకుంటాడు, మరి వేరేవాడు పాయింట్అవుట్ చేసినప్పుడు కనుక్కుంటాడు. చంద్రబాబు ఏం చేశారో అందరూ చూశారు. ఏప్రిల్ 11న పోలింగ్ రోజు 2 గంటల పాటు పోలింగ్ జరగకముందే ఈవీఎంలు మొరాయించాయి కాబట్టి రీపోలింగ్కి డిమాండ్ చేశారు. ఎక్కడ మెషిన్స్ ఏదైనా ఇబ్బంది పెట్టింటే వాళ్ళు దే కాంపెన్సేటెడ్ ది టైం, పోలింగ్ టైం ఎక్స్టెండ్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరూ క్యూలలో ఉన్న వాళ్ళందరూ ఓటేసేటువంటి ఇది కార్యక్రమం కంప్లీట్ చేశారు, లేట్ అయినా కూడా. నువ్వు సొంతంగా ఒక వీడియో తయారు చేయించుకొని దానిలో అప్పీల్ చేసినట్లు అందరూ ఓటేయాలనేటువంటిది ఒక అప్పీల్ చేసినట్లు చేస్తూ నర్మగర్భంగా నాకు ఓటేయాలనేటువంటిది చెప్పినటువంటి వీడియో అది. అవి కొన్ని ఛానళ్ళు ప్రసారం చేశాయి. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరు ఎలక్షన్ కమిషన్ తప్పులు పట్టారు, మరి మార్నింగ్ ఎక్కడికి పోయారు మీరు? ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం లేదు, మీ అంతు చూస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానన్నారు. మరి మీరు పోయింది ఎక్కడికి ఇప్పుడు? ఎలక్షన్ కమిషన్ దగ్గరికి. మీరు ఓటర్లను ప్రభావితం చేసేదానికి ఎన్ని కుయుక్తులు, ఎన్ని ఎత్తులు వేశారో అవన్నీ ఫెయిల్ అయినాయి. అందువల్ల మీరు యు హావ్ బికమ్ డెస్పరేట్. మీ బిహేవియర్ ఎట్లుందంటే ఇట్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఇది చాలా సందర్భాల్లో చేస్తూ వస్తున్నాడు ఆయన. తొమ్మిదో తేదీ ఈవినింగ్ కంపెయిన్ క్లోజ్ అయింది 5 o'clock. దాని తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్ పెట్టావు. నువ్వు గౌరవించావా ఎలక్షన్ కమిషన్ను? ఏదో ప్రశ్న తెలంగాణ సీఎం పైన 10 సారి పట్టడం. ఆయన చాలా శాంతంగా ఉన్నాడు, శాంతజీవి. ఆయన ఏదో అన్యాయం చేస్తున్నాడు, మ్యాపులతో కూడా స్కెచ్లు మ్యాపులన్నీ చూపించాడు ప్రజలకు. రాష్ట్ర ప్రజలకు 6 పేజీలు బహిరంగ లేఖ రాశాడు.
పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ పెట్టాడు. ఇది ఆఫ్టర్ 9th ఈవినింగ్. వాళ్ళతో చెప్పిన అంశాలంతా ఈయన చెప్పింది మీడియాలో రాయించుకున్నాడు. ఇవన్నీ చంద్రబాబు ప్రజలను ప్రలోభపరచడానికి, ప్రభావితం చేయడానికి చేసినటువంటి కార్యక్రమం ఇది. అయినా ఈ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంటెలిజెన్స్ హైజీని, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ను, కొంతమంది జిల్లా ఎస్పీలను, సాక్షాత్తు డీజీపీని గుప్పిట్లో పెట్టుకొని పార్టీకి అనుకూలంగా చేయించుకోవాలనేటువంటి ప్రయత్నము నేను చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్న ఒక్కసారి ఇది చేసుకోండి. ఈ ప్రయత్నాలన్నీ చేసావే, ఈజ్ ఇట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్లమెంటరీ డెమోక్రసీ? ఈజ్ ఇట్ టు ఎన్షూర్ ది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్? రాజ్యాంగము ఎలక్షన్ కమిషన్కు మ్యాండేట్ ఇచ్చింది. అది ఇండిపెండెంట్ బాడీ కాదు, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. అది రాజ్యాంగం పైన గౌరవం ఉండే వ్యక్తి ప్రవర్తించే పద్ధతిలో ప్రవర్తించావా మీరు? అసలు వాళ్ళు గౌరవించారు దాన్ని, ఈసీని గౌరవించావా? వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపేదానికి ఏం అవసరమో అవన్నీ తీసుకుంటారు. నో బడీ కెన్ స్టాప్ దెమ్. నో బడీ కెన్ స్టాప్ దెమ్. కోర్టు దెబ్బ కొట్టింది, ఎలక్షన్ కమిషన్ డ్యూటీస్లో మేము ఇంటర్ఫియర్ కామని. అయినప్పటికీ నీకు సిగ్గు లేదు. నీ ప్రయోజనాలు కాపాడలేకుండా ఉండేటువంటి సిస్టమ్ కానీ, వ్యక్తులను కానీ తూర్పార పట్టడమే నీ పని. డూ యూ థింక్ దట్ దే ఆర్ యువర్ బాండెడ్ లేబర్? నీకేమైనా బానిసల వాళ్ళు? ఈసీ చర్యలు తీసుకునేది 8 సన్నం ఎందుకు తీసుకునేది తెలీదా మీకు? ఫర్ ఎవ్రీ ట్రాన్స్ఫర్ దెర్ ఇస్ ఎ జస్టిఫికేషన్, దెర్ ఇస్ ఎ రీజన్, వ్యాలిడ్ రీజన్. కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు డ్యూ డెలిజెన్స్ చేసి, ఎంక్వైరీ చేసి దాని తర్వాత యాక్షన్ తీసుకుంటారు. ఏదో ఒకరు చెప్తానే తీసుకుంటారు. వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ? ఈసీ చర్య తీసుకుంటే దాన్ని రివర్స్ చేస్తూ జీవో ఇవ్వటము, ఇది రాజ్యాంగానికి భిన్నంగా ఇవ్వటం లేదా? రాజ్యాంగ స్ఫూర్తికి ఆ జీవోలో ఏ విధంగా క్యాన్సిల్ చేపిస్తాం? దాంట్లో బలిపశం చేసిన చీఫ్ సెక్రటరీ. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయి? ఈసీ అపాయింట్మెంట్ తీసుకున్నాడు, మెమరాండం ఇస్తానని. పోయి ఆయన బెదిరిస్తావా? అది వేలు చూపిస్తే హెచ్చరిస్తావా? నేను బాబుని అడుగుతాను, ఏమనుకుంటున్నావు బాబు? యూ థింక్ దట్ యు ఆర్ ఎ డివైన్ పర్సనాలిటీ అబోవ్ కాన్స్టిట్యూషన్? ఏదో నీ సొంత రాజ్యాంగం, నారా రాజ్యాంగం ఉందనుకున్నావా? ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది భారత రాజ్యాంగం ప్రకారం మనం పోతాం. మనం రాసుకొని దాని ద్వారా గవర్న్ చేయబడుతున్నాం మనం. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిన రీతి చూస్తే అది తెచ్చిపెట్టుకున్న కన్సర్న్ ఎక్కడికి పోతుంది? వేర్ ఆర్ వీ గోయింగ్? వేర్ ఆర్ వీ కాదు, వేర్ ఎవర్ యూ హ్యావ్ టేకన్ దట్ హ్యాస్ గాన్. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు అక్కడికి పోయింది, పోయి సర్వనాశనం అయిపోయింది. ఇంత ఆషాఢభూతి మరి ఒకడు దొరకడు. పాపం తను చెప్పేదంతా ప్రజలు నమ్ముతారనేటువంటి భావన నాకు ప్రబలంగా ముందు నుంచి ఉంది. ఆయన దగ్గర కొంతమంది ఉన్నారు, వాట్ ఎవర్ బాస్ సేస్ ఈస్ కరెక్ట్.
అండ్ వాట్ ఎవర్ బాస్ డస్ ఇట్స్ కరెక్ట్ చెప్పి నేను వాళ్ళ దగ్గర విన్న మాటలు చెప్తున్నా. అటువంటి ప్రబుద్ధులు ఉండి ఈ పరిస్థితి వచ్చింది. అసలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేసిన గైడ్లైన్స్ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్లు పోయేవాళ్ళు తప్పకుండా పాటించాలి. దిట్స్ దేర్ బౌండెడ్ డ్యూటీ, దాంట్లో క్వశ్చనే లేదు. అది ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే యూ కెన్ మేక్ అన్ అపీల్ టు ది ఎలక్షన్ కమిషన్, దే మే కన్సిడర్. అంతేగాని నువ్వు పిచ్చిగా మాట్లాడి అది వ్యతిరేకమైన దాన్ని తిట్టటము, వాళ్ళని తిట్టటము, వాళ్ళని బెదిరించటము, నేనంతా ఏమనుకుంటున్నారు బాబు మీరు? ఇది ఒక భూలోకము పాతాళ లోకము ఇట్లా ఒక లోకాన్ని ఏమన్నా పరిపాలిస్తుండవా? ఇది ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్లో ఒక స్టేట్ విచ్ యు ఆర్ హీడింగ్. అది కూడా లక్కీగా టైం అయిపోయింది. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఇఫ్ యు ఆర్ నాట్ అట్ రాంగ్ సైడ్, ఆంధ్రప్రదేశ్లో నీకు ప్లయబుల్ మీడియా ఉంది. ఐఎమ్ సారీ టు సే, వాళ్ళ చేత రాయించుకొని ప్రజల అభిప్రాయాలు మార్చడానికి ప్రయత్నం చేసిండొచ్చు. యూ మైట్ హావ్ బీన్ సక్సెస్ఫుల్ టు సచ్ అన్ ఎక్స్టెంట్, కొంతవరకు నువ్వు విజయం సాధించావు. యూ కండక్ట్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ అట్ ఢిల్లీ, ఫేస్ ది నేషనల్ మీడియా, గివ్ దెమ్ రిప్లై, పెట్టమని చెప్పండి. ఇక్కడ తన ప్లయబుల్ మీడియా పెట్టుకొని వాళ్ళ దగ్గర నువ్వు చెప్పిందంతా రాయించుకునేది అది పెద్ద విజయవంతం అనుకున్నావు. అక్కడ క్వశ్చన్ చేస్తారు వాళ్ళు. ఐ నో హౌ ది ఢిల్లీ ప్రెస్ విల్ బిహేవ్. జవాబులు చెప్పమని లెట్ హిమ్ కండక్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ దేర్, ఢిల్లీలో నాట్ రైట్ నో. అసలు నువ్వు చిన్నప్పటి నుంచి పాలిటిక్స్లో, రాజకీయాలలో ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంథన్ చేసేటువంటి ఒక్క మెజర్, ఒక్క స్టెప్, ఒక్క ఇనిషియేటివ్ తీసుకున్నావా? అసలు యు ఆర్ డెస్ట్రాయర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేసావు. 23 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీ టికెట్ పైన కొన్న వాళ్ళని తెచ్చుకొని దాన్ని తప్పు పట్టనీయకుండా నీ ప్లైబుల్ మీడియా మాట్లాడిందంటే అదేదో నీ చాతుర్యము, నీ శక్తి అదే పిక్చర్ ఇచ్చినారంటే ప్రజాస్వామ్యాన్ని ఎంత కూని చేసావు చూడు. లోకల్ బాడీస్ ఎంపవర్మెంట్ అని రాజ్యాంగాన్ని మారుస్తే రాహుల్ గారు, వాళ్ళ ఫాదర్ రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగాన్ని మార్చి డైరెక్ట్గా లోకల్ బాడీస్కు ఫండ్స్ పంపిస్తాయి. అవి లోకలీ ఎలక్టెడ్ పీపుల్ ప్రమేయంతో స్పెండ్ చేయాల్సింది పోనిచ్చి వాళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు జన్మభూమి కమిటీలు పెట్టావే, ఆ దినం మళ్ళా చంపేశావు ప్రజాస్వామ్యాన్ని. ఆ జన్మభూమి కమిటీలు మీ పార్టీ వాళ్ళకు వర్క్లు అంతా ఇచ్చుకొని అదంతా ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్స్లో. అయినా కూడా ఏం పని చేయలేదు అది. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దెబ్బతీస్తూ వచ్చావే. యు ఆర్ టోటలీ డెస్ట్రాయిడ్. యు ఆర్ డెస్ట్రాయర్. యు ఆర్ నాట్ ఎ క్రూసేడర్. నీ తీరు ఎంత అభ్యంతరకరంగా ఉందంటే, ఈ 5 ఏళ్ళు నువ్వు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటావు, ప్రతి వ్యవస్థలో నీ మనుషులు పెట్టుకుంటావు, వాళ్ళ ద్వారా పనులు చేయించుకుంటావు, నీ పని నువ్వు చేసేదంతా చాలా కరెక్ట్ అని అనిపించుకుంటావు. ఇదే జరిగింది ఇన్ని దినాలు. ఈ 5 సంవత్సరాల్లో చేసిందే అది. నువ్వు చేసిన కార్యక్రమాలు ఒక్కటైనా కూడా లెట్ ఇట్ బి సబ్జెక్ట్ టు లీగల్ అండ్ స్క్రూటినీ ఆఫ్ ఇది కరెక్ట్ చేసినట్టు చెప్పమనండి.